వెంకటేశ్వరు వెంకటేశ్వరు ఎంత పొద్దు ఎక్కినా ఇంకా నిద్రేంద్రా కళ్ళు కూడా వచ్చి నన్ను నిద్రపాటు చేస్తున్నారు. సన్నాసే వెంకటేశ్వరు అలుపు తెరవరా అలుపు తెరవరా సన్నాసే. రండి 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 రండి. ఏమిటి ఇలా వచ్చారు? నీ పర్మిషన్ తీసుకునే రావాలా? రై సన్నాసే, అసలు నేను తలుసుకోకపోతే నువ్వు పుట్టుండోటివే కాదు. అబ్బా ఏమిటండి ఇక్కడ కూడా మీ అరుపులో? ఊరుకోండి. ఏం లేదు బాబు, పక్కూర్లో పెళ్లికని వచ్చాం. నిన్ను చూసి చాలా రోజులైంది కదా, చూసిపోదామని ఇలా వచ్చాం. నానా నానా కూతురు 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 కూర్చో నానా. ఏంట్రా ఎట్టదోతావు? ఏం లేదు, మీరు కూర్చోవడం చూసి చాలా రోజులైంది కదా. చిరంజీవి 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 లేరా లేరా, అమ్మా నాన్న వచ్చారా? మా అమ్మ మళ్ళీ పెళ్లి చేసుకుందా? అవునరా, మా నాన్న పోయి చాలా రోజులైంది. మీ అమ్మా నాన్న కాదరా, మా అమ్మా నాన్న. డార్లింగ్ డార్లింగ్, మీరన్నా వెళ్ళి వాళ్ళతో మాట్లాడండి, దీని సంగతి నేను చూసుకుంటాను. ఒరే అలాగే మాట్లాడతాను గానీ పని అయిన తర్వాత నువ్వు డబ్బులు ఇవ్వకు. ముగ్గురికి కలిపి రిబేట్ నేను మాట్లాడతాను. బాబు ఇల్లు చాలా బాగుంది. బాగుంటుంది బాగుంటుంది. ఏ వెంకటేష్, ఎలా ఉంది ఇక్కడ? చాలా బ్యాడ్ గా ఉంది. అమ్మా నువ్వు ఆ రూమ్ చూడాలి కదా. ఉండరా. చచ్చాను, సెటిల్ అయిపోయావా? ఏంటిలా సన్నబడిపోయావు? లేదే. అసలు తిండి తినడం లేదా? తింటురానే తింటురా. చూడు నీ చెయ్యి ఎలా ఉందో, ఆడపిల్ల చెయ్యిలా ఉంది. అవును, నీకు పెళ్ళైన సంగతి మర్చిపోయావా? లేదమ్మా, మర్చిపోలేదు. సార్ ఇంకా పళ్ళు కూడా తోమలేదు, మొహం కడుక్కొని వస్తాం సార్. ఇదిగా పాసి మొహంతో పేకాడితే కలిసి వస్తున్నాయా? ఆడాడు. అబ్బా, నువ్వెక్కడికి? ప్రకృతి పిలుస్తోంది సార్. కూర్చో. పెళ్ళి ఎన్నాళ్ళైందయ్యా? మాకా? ఇంకా శోభనం కూడా కాలేదు. రాత్రి అయింది సార్. వాడు నన్ను అడుగుతున్నారయ్యా. ఓహో, మీకింకా శోభనం కాలేదా? మీ అబ్బాయి మోసం చేశాడు అంటున్నారు. వాళ్ళతో అన్ని చెప్పేస్తున్నట్టున్నాడే. అమ్మా ఇప్పుడే వస్తాను. ఒరేయ్, నీ చెయ్యి ఇక్కడ వదిలేసి వెళ్తున్నావేరా? పర్వాలేదు, మా స్పేర్ ఇంకోటి ఉంది. అమ్మా నువ్వు ఇటా చెప్తాను. ఏమైందిరా నీకు? ఏమిటి కంగారు? నువ్వు ఇలా కూర్చో. మర్యాదగా దాన్ని దొడ్డుతోకుండా పంపించేయండి. ఈ సుత్తి కన్నా అదే మీరు పరా. అరే రే, ఆ పొట్టు పట్టుకోరా. 40 రూపాయలు పెట్టాడు. నేను ఇస్తానులే నాన్న. చూడమ్మా, ఈ ఊళ్ళో ఇల్లు దొరకదు. దొరికిన ఏదో ఒక ప్రాబ్లం, కరెంట్ ఉండదు, దొంగల భయం. ఇల్లుండి కూడా మా మేనేజర్ ఇక్కడే పడుకుంటాడు. సన్నాసి, మేనేజర్ భార్య కూడా ఇక్కడే పడుకుంటుందా? ఎందుకు పడుకోదు? పడుకుంటుంది. అయితే ఉండి ఆవిడని అడుగుతాను. నమస్కారం అమ్మా, మేనేజర్ గారి భార్య గారు కదా? అవునండి. నేను వెంకటేశ్వర తండ్రి గారిని అమ్మా. మీతో ఒక్క నిమిషం. నిమిషమో గంటో ఫుల్ నైట్ వచ్చి మా మావయ్యతో మాట్లాడండి. తప్పమ్మా, అలా అనకూడదు. చూడమ్మా, మా సన్నాసి కాపురం పెట్టనని మొర ఇస్తున్నాడు. కాపురం పెట్టడం నా వల్ల కాదు, మా ఇంట్లో ఒప్పుకోరు. కావాలంటే 1 రోజు 2 రోజులైతే పర్వాలేదు. ఇదిగో, ఇది వాళ్ళకివ్వండి. ఇదేంటి ఇది? మేనేజర్ భార్య కూడా కాపురం పెట్టడానికి ఒప్పుకోనట్టదేంటి? నేను చెప్పాను కదా నాన్న నీకు. ఏమిచ్చింది నాన్న? చిల్లరై ఉంటుంది. ఏ తండ్రి ఏ కొడుకు ఇవ్వకూడదు ఇచ్చింది.